నమస్తే అండి అందరికీని. మరి కార్తీక మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఉత్పన్న ఏకాదశి రోజున మనం ఏం చేయాలి అనేది తెలుసుకుంటూ, మనకి ఏడాది పొడుగునా కూడాను 24 ఏకాదశులు వస్తాయి కదా! వాటి పేర్లతో సహా తెలుసుకుందాం ఈ వీడియోలోని. ఒక్క పేర్లు మాత్రమే కాదు, అవి చేయడం వల్ల మనకి కలిగే ఫలితాలేంటో కూడా తెలుసుకుందాం. మరి ముందుగాను ఈ సంవత్సరం ఏకాదశి ఏ రోజున పడింది అనేది తెలుసుకుందామండి. చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి. అయితే 15వ తేదీ రాత్రి 12:49 ప్రారంభమవుతుంది ఏకాదశి. ఇది తదుపరి మర్నాడు 16వ తేదీ నవంబరు రాత్రి 2:37 వరకు ఉంటుంది. మరి మన హిందూ పంచాంగం ప్రకారం ఉదయం ఉన్నట్లయితే తిథి అప్పుడైతే జరుపుకుంటాం కాబట్టి 15వ తారీఖునే మనము ఏకాదశిని అయితే జరుపుకోవాలండి. అలాగే పారణ సమయం ఎప్పుడు అని అంటే నవంబర్ 16 మధ్యాహ్నం 1:16 నుండి 3:27 వరకు. మరి ద్వాదశి తిథి ముగింపు వచ్చేసి నవంబర్ 17 తెల్లవారు 4:48 వరకు ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానమైన ఈ ఏకాదశి చేసినట్లయితే మనం 1000 గోవులు దానం చేసినంత పుణ్యం కలుగుతుందని, అట్లాగే ప్రత్యేకమైన దాన ధర్మాలు ఈ ఏకాదశి రోజున చేసినట్లయితే 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్యం అయితే కలుగుతుంది. అయితే మరి ఎవరైతే 24 ఏకాదశులు అంటే సంవత్సరం పాటు ఏకాదశి దీక్ష చేస్తారో అటువంటి వారికి పుణ్యలోకాలు లభిస్తాయి. అంతేకాదు, ఇటు 7 తరాల వారు అటు 7 తరాల వారు కూడాను పుణ్యలోకాలని చేరుకుంటారు అని పెద్దలైతే చెప్పి ఉన్నారు. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మరి ఏకాదశి అనగానే మనందరికీ కూడాను గుర్తు వచ్చేది ఉపవాసం. అయితే ఒకానొక సందర్భంలోని స్వామివారు తారాజంగుడు అనే రాక్షసుని కొడుకు మురాసురునితోని యుద్ధం అయితే చేస్తున్నారు. అది అతి భీకరమైన యుద్ధం. ఆ యుద్ధం చేసేటప్పుడు స్వామివారికి కాసంత అలసట అయితే వచ్చింది. మరి స్వామివారు ఒక రెప్పపాటు కాలంలోని స్వామివారు కళ్ళు మూసి తెరిచేలోగా మురాసురుడైతే పైకి వచ్చాడు. మరి ఆ సందర్భంలోని స్వామివారి నుంచి ఒక గొప్ప తేజస్సు అయితే ఉద్భవించింది. ఆమెయే ఏకాదశి. ఏకాదశి అనంటే 11 అనే అర్థం. మరి 11 అనే ఈ నామాన్నే ఆమెకు పెట్టడం అనేది జరిగింది. ఆమె మురాసురుణ్ణి సంహరించింది. మరి అందుకనే స్వామివారు సంతుష్టులయ్యి నీకేం వరం కావాలో కోరుకో అని అడగ్గా మరి ఏకాదశి ఇలా అయితే చెప్పిందంట. ఏకాదశికి ఉపవాసం అంటే చాలా ఇష్టమంట. ఉపవాస దీక్ష తన కోసం ఎవరైతే చేస్తారో అటువంటి వారికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకోమని, అంతేకాకుండా ఎటువంటి పాపాలు కూడాను వారికి అంటకూడదని, దాంతో పాటుగా ఏకాదశి మరొకటి కూడా చెప్పింది. అదేంటి అనంటే ఎవరైతే ఏకాదశి నియం తప్పకుండా క్రమం తప్పకుండా చేస్తారో అటువంటి వారు నీ సాయుధ్యాన్ని పొందుతారు అని. మరి స్వామివారు తదాస్తు అన్నారు. మరి ఆ తర్వాత నుంచి ఎవరైతే ఈ ఏకాదశులు క్రమం తప్పకుండా నియమంగా చేస్తున్నారో అటువంటి వారందరూ కూడాను స్వామివారి సన్నిధికి అయితే చేరుకుంటున్నారు. వారి గాథలనే మనం ఏకాదశి కథలుగానైతే చెప్పుకుంటున్నాం. అయితే మరి ప్రత్యేకించి చెప్పుకునే కథల్లోని ఈ మురాసుర కథ ఒకటి. అయితే సతీ లీలామృతంలోని సతీ సక్కుబాయి ఇలానే ప్రతి ఏకాదశి చేయడం వల్ల ఆమె పుండరీకుణ్ణి చేరుకుందని, అందుకనే పుండరీపురంలోని వైభవంగాను ఈ ఏకాదశి రోజున ఉత్సవాలు జరుగుతాయని చెప్తూ ఉంటారు. అంతేకాదు, ఇప్పుడు మనం ఆ 24 అంటే ప్రతి నెలలో వచ్చే ఆ 2 ఏకాదశులు, ఒకటి శుక్లపక్షంలో వస్తే మరొకటి కృష్ణ పక్షంలోనైతే వస్తుంది. మరి రెండింటినీ కూడాను మనం ఘనంగానే చేసుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఆ ఏకాదశి పేర్లతో సహా వాటి వల్ల వచ్చే ఫలితాలని తెలుసుకుందాం. మొదటిది చైత్ర శుద్ధ ఏకాదశి, కామద ఏకాదశి, కోర్కెల్ని తీరుస్తోంది. అలాగే చైత్ర బహుళ ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటారు. అంటే మనకి సహస్ర గోదానం చేసినంత ఫలితం కలుగుతుంది. మరి వైశాఖ శుద్ధ ఏకాదశి, మోహిని ఏకాదశి, దరిద్రుడు ధనవంతుడవుతాడు. వైశాఖ బహుళ ఏకాదశి చేస్తే అపర అంటే రాజ్య ప్రాప్తి కలుగుతుంది. 5
జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నిర్జల ఏకాదశి. ఆహార సమృద్ధి కలుగుతుంది, శుభ్రంగా సుభిక్షంగా ఉంటామన్నమాట. ఇక 6 జ్యేష్ఠ బహుళ ఏకాదశి యోగిని ఏకాదశి, పాపాలను హరిస్తోంది. 7 ఆషాఢ శుద్ధ ఏకాదశి దేవశయని శయన ఏకాదశి ఇలా అని అంటారు. అది దేవశయని సంపద ప్రాప్తి అంటే విష్ణువు యోగ నిద్రకు శయనించే రోజు. ఇక 8 ఆషాఢ బహుళ ఏకాదశి కామిక ఏకాదశి, కోరిన కోర్కెలు ఫలించే ఏకాదశి. ఇకపోతే శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రదా ఏకాదశి అంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ బహుళ ఏకాదశి అజ ఏకాదశి అంటే రాజ్య పత్ని పుత్ర ప్రాప్తి అయితే కలుగుతుంది. ఆ తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన ఏకాదశి, పరివర్తన యోగ సిద్ధి అయితే కలుగుతుంది. అంటే యోగ నిద్రలో విష్ణువు పక్కకు పొర్లును కాబట్టి పరివర్తన అని అంటారు. ఆ తర్వాత 12వది భాద్రపద బహుళ ఏకాదశి ఇందిరా ఏకాదశి, సంపదల్ని రాజ్యమును ప్రసాదిస్తోంది. ఇక 13 ఆశ్వయుజ శుక్ల ఏకాదశి పాపాంకుశ ఏకాదశి, పుణ్యప్రదం అవుతుంది. 14 ఆశ్వయుజ బహుళ ఏకాదశి రమా ఏకాదశి అంటారు. స్వర్గప్రాప్తి కలుగుతుంది. దానికి ఒక కథ ఉందిలేండి, అది కూడా చెప్పుకుందాం. అయితే మరి 15వది కార్తీక శుక్ల ఏకాదశి ప్రబోధిని ఏకాదశి, జ్ఞాన సిద్ధి అయితే కలుగుతుంది. యోగ నిద్ర నొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు అది. మరి అది కూడా చాలా ముఖ్యమైన రోజే. 16వది కార్తీక కృష్ణ ఏకాదశి అంటే ఈ రోజు. ఉత్పత్తి ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి ఇలా రకరకాల పేర్లు అయితే ఉన్నాయి. ఇందాకల కథ చెప్పుకున్నాం కదా, దుష్ట సంహారం అయితే జరుగుతుంది. మురాసురుణ్ణి సంహరించిన రోజు కదా, కన్య విష్ణు శరీరం నుండి ఉద్భవించిన రోజు కూడా అని చెప్తారు. మరి 17వది మార్గశిర శుక్ల ఏకాదశి మోక్షద ఏకాదశి, మోక్ష ప్రాప్తి అయితే కలుగుతుంది. ఇది వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఇది కూడా గొప్పదే. 18వది మార్గశిర కృష్ణ ఏకాదశి విమలా ఏకాదశి, సఫల ఏకాదశి అని కూడా అంటారు. అజ్ఞాన నివృత్తి అయితే కలుగుతుంది. పుష్య శుక్ల ఏకాదశి పుత్ర ఏకాదశి అని అంటారు. పుత్ర ప్రాప్తి కలిగేందుకు ఇది బాగా చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. ఇది వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. మరి మాఘ కృష్ణ ఏకాదశి కళ్యాణి ఏకాదశి, షట్టిల ఏకాదశి అని కూడా అంటారు. ఈతి బాధల్ని నివారిస్తుంది. ఇక 21వది మాఘ శుక్ల ఏకాదశి కామద ఏకాదశి, విజయ ప్రాప్తి కలుగుతుంది. అలాగే శాప విముక్తి కూడా అవుతుంది. మాఘ కృష్ణ ఏకాదశి విజయ ఏకాదశి, సకల కార్య విజయములు కలుగుతాయి. ఇది భీష్మ ఏకాదశి కూడా అని అంటారు. ఇది కూడా చాలా ఇంపార్టెంటే. ఫాల్గుణ శుక్ల ఏకాదశి అమలకి ఏకాదశి, ఆరోగ్య ప్రధానం, ఆరోగ్య ప్రాప్తిని అయితే కలిగిస్తుంది. ఇంకా లాస్ట్ది 24వది ఫాల్గుణ కృష్ణ ఏకాదశి సౌమ్య ఏకాదశి, పాప విముక్తి అయితే కలుగుతుంది. మరి అక్కడితో మన పాపాలన్నీ కూడా పటాపంచలు అయిపోతాయి. ఆ స్వామి వారిని చేరుకుంటాం. ఎవరైతే ఏకాదశులు చేస్తూ ఉంటారో వాళ్ళలోని ఆ కళ అయితే వస్తుందండి, ఈజీగా తెలిసిపోతుంది. మరి ఈ ఏకాదశులకి సంబంధించి రమా ఏకాదశి గురించి కూడా చెప్పుకుందాము. ఇప్పుడు మనం రమా ఏకాదశి గురించి అయితే తెలుసుకుందామండి. మరి ఒకానొక సందర్భంలోని శ్రీకృష్ణునితోని యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ఇలా అయితే అడుగుతున్నారంట. అదేంటి అనంటే, ఏకాదశులు అత్యంత పవిత్రమైనవి. నేను ప్రతి ఏకాదశిని కూడాను నియమం తప్పకుండా చేస్తున్నాను. మరి ఈ రమా ఏకాదశికి ఎందుకంత ప్రాముఖ్యత ఉంది? ఎటువంటి పాపాలైనా కూడాను తొలగిపోతాయి అని అంటారే, ఈ రమా ఏకాదశికి సంబంధించి ఏమైనా ఒక గొప్ప కథ ఉంటే చెప్పండి స్వామి అని అడిగారంట. అయితే అప్పుడు శ్రీకృష్ణ పరంధాముడు ఇలా అయితే చెప్పడం ప్రారంభించారు. ఓ ధర్మరాజా విను, ఏకాదశులన్నీ కూడాను అతి పవిత్రమైనవే. అయితే అందులోని
ఈ రమా ఏకాదశి ప్రత్యేకించి పాపాలను తొలగించడంలో, నాశనం చేయడంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. అయితే పూర్వకాలంలోని దీనికి సంబంధించి ఒక కథ అయితే ఉంది. అదేంటి అనంటే, ముచ్చుకుందుడనే రాజు ఉండేవాడు. అతను ఈ ఏకాదశి ప్రియుడు. అంతేకాదు, క్రమం తప్పకుండా ఈ ఏకాదశి తాను చేస్తూ తన రాజ్యం వైపు ఎవ్వరూ కూడాను చెయ్యెత్తి చూపించనివ్వకుండా ఆ రాజ్యంలో ఉన్న వారందరూ కూడాను ఏకాదశులు తప్పనిసరిగా చెయ్యాలి అనే ఒక నియమం అయితే పెట్టుకున్నాడు. అతడు కుబేరుడు, ఇంద్రుడు, యముడు వంటి వారితోని సమానుడయ్యి వాళ్లతోనే స్నేహంగానైతే ఉండేవాడు. అయితే అలాంటి రాజుకు ఒక అందమైన, సుగుణవతి, గుణవతి అయిన కూతురైతే ఉంది. ఆమె పేరు చంద్రబాగ. ఆ చంద్రబాగ పెద్ద అయిన తర్వాత అతనికి పక్క దేశం రాజు అయిన చంద్రసేనుడి కుమారుడు శోభనుడికి ఇచ్చి వివాహం అయితే జరిపించాడు. అయితే ఆ శోభనుడు ఎప్పుడూ కూడాను ఉపవాస దీక్ష అయితే చేయలేదు. పైగా తను ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేడు. అలాంటి శోభనుడు ఒకానొక సందర్భంలోని తన అత్తవారింటికైతే రావడం జరిగింది. అది దశమి, మర్నాడు ఏకాదశి. ఆ ఏకాదశి రోజున అక్కడైతే చాటింపు వేస్తున్నారు అతి గట్టిగాను. ఎవ్వరూ కూడా రేపటి రోజున భోజనం చేయడానికి వీల్లేదు, రేపు ఏకాదశి, అందరూ కూడా నిరతి తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని పాటించవలసిందహో అంటూ. మరి అది విన్న సుభానుడు కంగారు పడుతూ తన భార్య అయిన చంద్రబాగ దగ్గరికి వెళ్లి తను జరిగిందంతా కూడా చెప్తూ, మరి ఎలా, నాకు దీని నుంచి ఏదైనా ఒక తరుణోపాయం చెప్పు అని అడగ్గా, స్వామి, మా ఇంట ఏకాదశి రోజున ఏనుగులు గాని, గుర్రాలు గాని, ఒంటెలు గాని, వాటి పిల్లలు గాని కనీసం పచ్చగడ్డిని కూడా మేయవు. అన్నీ కూడాను ఏకాదశి వ్రతాన్నైతే చేస్తాయి. మరి పశుపక్షాదులే అంతా నిరతి తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని చేసేటప్పుడు మనుషులు ఇంకా కఠోరంగానైతే చేస్తారు అని చెబుతుంది. అయితే తన భర్త గురించి తనకైతే తెలుసు. తను అసలు తినకుండా ఉండలేడు. నేను ఎలా చేసేది, నేను ఆహారం తీసుకోకుండా ఉండలేనే అని అంటున్నాడు. మరి మర్నాడు ఏకాదశి రానే వచ్చింది. అయితే మరి సుభానుడు ఏదో విధంగా ఏకాదశినైతే చేయదలిచాడు. తను సాయంత్రం వరకు అలానే ఉపవాసం ఉండడంతోని పచ్చి మంచినీళ్లు కూడా త్రాగకుండా అలానే ఉండిపోతాడు. మర్నాడు ప్రాతకాలం అవ్వగానే ఆయన మరణిస్తాడు. తన అల్లుడు మరణించడంతోని ముచ్చుకుందుడు శోభనుణ్ణి గంధపు చెక్కలతోని సుగంధభరిత ద్రవ్యాలు, గంధపు చెక్కలు వంటి వాటితోని ఆయన శరీరాన్నైతే దగ్నం చేయిస్తాడు. మరి తన ఆదేశానుసారము తన కుమార్తెను సతీ సహగమనం చెయ్యకుండా ఆపుతాడు. అప్పటినుంచి చంద్రబాగ తన తండ్రి వద్దే ఆరాధ్యంలోనైతే ఉంటుంది. మరి రమా ఏకాదశి ప్రభావం చేతన శోభనుడుకు ఒక దైవలోకం ప్రాప్తించింది. తను అత్యంత సుందరమైన, సుమనోహరమైన, ఏ శత్రువులు కూడాను అతనిపై దండెత్తకుండా ఉండే ఒక చక్కటి రాజ్యాన్నైతే పొందాడు. దైవలోకాన్ని పొందాడనమాట. దాని పేరు దేవ్పూర్. అయితే మరి ఆ గ్రామంలోనే సోమనాథుడనే ఒక సాధువు అయితే ఉండేవాడు. ఆ సాధు పుంగవుడు ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ ఆ దేవ్పూర్కి అయితే వెళ్తాడు. అక్కడ ఈ శోభనుణ్ణి చూసి గుర్తుపడతాడు. నువ్వు చంద్రబాగ భర్తవు కదూ అని అడుగుతాడు. అవును. మీకు ఇంత సుందరమైన నగరం ఎలా వచ్చింది, మీరిక్కడ ఎందుకు ఉన్నారు, మీరు చనిపోయారు కదా అని ప్రశ్నలైతే వేస్తున్నాడు. అప్పుడు ఆ సాధు పుంగవునికి శోభనుడు ఇలా అయితే చెప్తున్నాడు. అప్పుడు నేను చేసిన రమా ఏకాదశి వల్లనే నాకు ఇటువంటి సుందరమైన నగరము ప్రాప్తించినది. కానీ ఏం లాభం, ఇది అస్థిరవము. ఎందుకు అనంటే నేను పూర్తిగాను శ్రద్ధ భక్తులతోనైతే చేయలేకపోయాను. మీరు గనక నా భార్య అయిన ఆ చంద్రబాగకు ఈ సంగతి చెప్పి ఇక్కడికి తీసుకువచ్చినట్లయితే ఇది ఖచ్చితంగా స్థిరత్వం పొందుతుంది అని చెప్పాడు. ఇంకా వెంటనే ఆ సాధు పుంగవుడు ఆమె దగ్గరకు వెళ్లి జరిగిన వృత్తాంతం అంతా కూడా చెప్పగా ఆమె, ఓ ముని పుంగవ,
మీరు చూస్తున్నది నిజంగా నిజమేనా? ఏమైనా భ్రమపడ్డారా? లేక స్వప్నంలోని చూసారా? అని అడుగుతుంది. లేదు పుత్రి, నేను నిజంగానే ఆ నగరాన్నైతే చూశాను. నీ భర్తని కూడా చూశాను. నువ్వు గనక అక్కడికి వెళ్ళావంటే నీ యొక్క పుణ్యము వలన ఆ నగరము స్థిరమవుతుంది అని చెప్పాడు. అయితే మీరు నన్ను నా భర్తని కలపండి స్వామి. అలా కలపడం వల్ల మీకు పుణ్యం లభిస్తోంది. తప్పకుండా నేను అక్కడికి వస్తాను అంటూ అతని వెనక బయలుదేరుతుంది. మంద్రాచల పర్వతము దగ్గర వామదేవ ఋషి దగ్గరకైతే వాళ్ళిద్దరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ రోజు ఏకాదశి. వామదేవ ఋషి ఆమె చేత మళ్ళీ ఆ ఏకాదశి వ్రతాన్నైతే చేయిస్తాడు. అభిషేకం చేయించి హోమం జరిపి మంత్రోచ్చారణలతోని ఆమెకు పుణ్యం కలిగేటట్టు చేస్తాడు. ఆమె శరీరం మెరుస్తోంది. వెంటనే ఆమె ఒక జ్యోతిగా మారి ఆ నగరానికైతే చేరుకుంటుంది. తన భర్తను కలుసుకుంటుంది. శోభనుడు చంద్రబాగకు తన వామ భాగం అయితే ఇస్తాడు. మరి అప్పుడు చంద్రబాగ ఇలా అయితే అంటుంది, స్వామి, నా తండ్రి గారి పుణ్యం వల్ల నేను 8 సంవత్సరాల నుంచే ఏకాదశి వ్రతాన్నైతే చేస్తున్నాను. నా యొక్క పుణ్యాన్ని మీకైతే ఇస్తాను. దాని యొక్క పుణ్యం వల్ల మనం ఈ రాజ్యాన్ని స్థిరము చేసుకోవచ్చు అంటూ తన పుణ్యాన్ని తన భర్తకైతే ఇచ్చింది. సమస్త కార్యాలలోని జయం కలిగి ప్రళయ అంతం వరకు ఈ రాజ్యం అయితే ఉంటుంది అని తనైతే చెప్పింది. మరి ఎప్పుడైతే తన పుణ్యాన్ని ఇచ్చిందో ఆ రాజ్యము స్థిరమయ్యింది. వారిద్దరూ కూడా సంతోషంగా చిరకాలం జీవించారు. మరి ఇదండి రమా ఏకాదశి యొక్క కథ. ఈ కథలు మనకి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగానైతే ఉంటాయి. మరి రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్వస్తి.